మేము చేపలు పడదామని వచ్చినాం, కానీ ఇంత ఘోరంగా చేప పడితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలే. బాగా థ్రిల్ అంటే థ్రిల్ అనిపిస్తుంది. అలా పెద్ద చేప పడ్డది మాకైతే. మామూలుగా లేదు చేప మాత్రం. దీన్ని ఆలుగు చేప అంటారు. ఇంత పెద్ద మాత్రం ఉంటుందని అనుకోలేదు చేప. ఏంటి రాదు ఆలుగు అరవా? మెల్ల ఎక్కువ బా దించు. అన్లై ఓకే రైట్. పెట్టు సారీ రైట్. అటు సైడ్కి పెట్టరా రైట్, డిస్ట్ కలుగుతుంది మళ్ళా. మూడో చేప కూడా పడ్డది. మావాడైతే మంచి వేటగాడు వచ్చిండు. ఇక అడ్రస్ చూసి వేటగాని చెప్పిన వేటగాడు వచ్చి పడుతుంది. ఏయ్ ఓకే రైట్. వేటగాడు వచ్చిండు. వేటగాడు మళ్ళీ పోతుండు చేపలకు. ఎంతో పెద్ద కాదు పట్టేది చేపలు. ఇయో చిన్న కాలువలు ఎక్కువ ఉన్నది గంతే. కానీ మాకు తెలుసు అది చేపలు ఎట్లుంటాయి ఏంటి అనేది మాకు తెలిసి పట్టే చూసి పడతాం అంతే. మొత్తానికి అయితే చేపలు అయితే పట్టుకొని వచ్చినాం. చేపలు పట్టుకొచ్చి చేపల షాప్ కాడికి వచ్చినాం. ఇక మేమైతే తినాం కాబట్టి చేపల షాప్ కాడికి వచ్చినాం. ఏదో టైంపాస్కి పోయినాం. మొత్తానికి అయితే ఇక మాకు చేపలు 20 kgs దాకా పడ్డాయి. ఇక వీళ్ళైతే చూడుర్రు తీసుకొని వెళ్తుర్రు. హైదరాబాద్ కళ్ళు తీస్తుర్రు చేపలను. మాకైతే 20 కిలోలు పడ్డాయి. ఇక ఇక్కడనే అమ్మడానికి తెచ్చినాం. మేము హోల్సేల్లో ఇవ్వడానికి చేపలు తీసుకొచ్చినాం. మేము చేపలను ఇక్కడనే అమ్ముతున్నాం. ఇక మావాడు అయితే మంచిగా కొడుతుండు చూడుర్రు. మొత్తం చేపలు అన్నీ ఇవాళ